ఓం శ్రీ దత్తగురువాయ నమః. శ్రీ గురు చరిత్ర గ్రంథమహత్యం ఆరంభం. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేష్ భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించారు వాసుదేవ శాస్త్రి గారు. ఇతడు తన 8వ ఏటనే ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానం, వేదాధ్యయనం, అగ్నిహోత్రం నిష్ఠతో ఆచరిస్తూ ఉండేవారు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని శ్రీ గురుచరిత్ర లాంఛనంగా నిత్యపారాయణ చేస్తుండేవాడు. తన తపశక్తి వలన మానవులకు, పశుపక్షాదులకు కూడా వేద మంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సంప్రదాయ ప్రాశస్తాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు, అతడు ఒక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బుపడ్డాడు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానం ఇప్పించి అతనిని రోగ విముక్తుణ్ణి చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మదోషాలను కూడా భరించగలవారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రిగారు. ఇతనికి శ్రీ గురుచరిత్ర పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవం అవుతూ ఉండేది. ఒకనాడతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తస్వామి సీతారాంజుండియ అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులి బారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయటపెట్టారు. తరువాత ఒకసారి ఆయన నరసోబవాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము, తోడు కూడా దొరుకుతాయి అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్నీ అలానే సమకూరడం వలన ఆయన బయలుదేరి దారిలో గోరేగాంలో బస చేశారు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడున్నారని ఆయన్ని దర్శించమని చెప్పారు. మరుసటి రోజు ఆయన నరసోబావాడి చేరగానే ఆ స్వామియే అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అచటి ఆలయ పూజారులు వాసుదేవుణ్ణి దత్తపాదుకలకు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతనికి దత్తస్వామి కలలో కనిపించి శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే మీరజ్లో ఉన్న శంకర్ భట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికి ఇచ్చేవాడు కాదు. కానీ దత్తస్వామి కలలో కనబడి ఆదేశించడం వల్లనే అతడు ఆ గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చారు. తరువాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురుచరిత్ర పారాయణే ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారం సూర్యుడిని, అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నారు వాసుదేవ శాస్త్రి. కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువు అయ్యారు. తెల్లవారంగానే అతనికి గోవిందస్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశమైంది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానమంతా బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రికి 7 సంవత్సరాలు కదలకుండా మాన్గావ్లోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తమూర్తిని తీసుకువెళ్ళదలిచి కాగలనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై ఒక దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామి అలా చేయమని ఆ ముందుటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పారు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడ ఒక విధవరాలు అతనికి కొంత స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్తమందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రి గారు బంధువు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని విరచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి, శివ నన్ను తాకవద్దు, నీకు మైల వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కానీ ఆ ముందుటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి, రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్షా నైవేద్యం వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాలా నిజమైంది.
ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోబావాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికీ కలలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటకి వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని తన తల్లిని తీసుకొని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకొని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగాఖేడ్ చేరుకున్నారు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి ఆయనకి స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరికీ నా సన్నిధికి చేరుకుంటారు అన్నారు. శాస్త్రి, నేను సన్యసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నారు. ఆమెకు మరురాజే కలరా వచ్చి కొద్ది రోజుల్లో మరణించింది. ఆమె కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్యసించాడు. ఈ ముందటి రాత్రి దత్తస్వామి అతని గోవిందస్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవం ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కారు. అటు తరువాత ఈయన అతి కఠోరంగా తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాల్లో మొత్తం మీద చాతుర్మాస్యాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తమ శిష్యులతో, అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో స్వయం యతి, ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయురే అని చెప్పారు. ఒకసారి శ్రీ వాసుదేవానందులు కాలినడకన గిరినార్ చేరి బాగా డసిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయారు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడతడు, నేనే కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకు ఉండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చిన దత్తస్వామి అయినని తర్వాత తెలిసింది. శ్రీ వాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసలదేవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది విశిష్ట కోటి లింగ కౌశిక వృద్ధ గౌతమి భరద్వాజ ఆత్రేయ తురియ అనే 7 పాయలై సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి విచ్చేసి అక్కడి నుండి పిఠాపురం చేరి ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారని చెప్పి వారి జన్మస్థానం కూడా చూపి అక్కడ దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మరలా రాజమండ్రి చేరి అచ్చట శృంగేరి శంకర మఠంలో భక్తవత్సలుడు అనే పేర 1910 సంవత్సర ప్రాంతంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరికి 1914 సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో, రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరము త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చొని పరమపదించారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారం ఎత్తారు. ఆయన శ్రీ గురు చరిత్రలో కీర్తించబడిన శ్రీగురుడుగా అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవానందులతో ఆ గ్రంథాన్ని 2000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించి దానికి సంహితాయన గురుద్విసాహస్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచనల రూపాల్లో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. రచయిత చేత దత్తస్వామి చేయించుకున్న ఈ స్వేచ్ఛానువాదంలో ఈ 2 గ్రంథాల్లోని విశేషాంశాలను కూడా పొందుపరిచారు. కారణం, అది శ్రీ దత్తావతార కథ, శ్రీగురుని అక్షర స్వరూపం, వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగి చేత వ్రాయించబడింది. మరలా శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించారు. సమాప్తం. ఓం శ్రీ దత్తగురువాయ నమః. దత్తావతార పంచకం.
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం 1850 నుండి 1950 మధ్యలో అవతరించారు. ఈ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి మరి 4 రూపాలతో అవతరించారు. ఈ 5 దత్తావతారాలు శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడి సాయినాథుడు, ధునీవాలా దాదా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్. ఈ విషయం శ్రీ షిరిడి సాయిబాబా ఒక భక్తునితో చెప్పారు. సద్గురువు దర్శనం కోరి శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్న సాధకులెందరికో దత్తస్వామియే ఈ విషయం స్వయంగా చెప్పారు. ఈ వివరం రచయిత చేత దత్తస్వామి వ్రాయించుకున్న ఆయా మహనీయుల చరిత్రలో చూడవచ్చు. శ్రీ వాసుదేవానంద సరస్వతులు వీరిలో 3 కలుసుకున్నారు. ఒక భక్తుడు శ్రీ వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. శ్రీ వాసుదేవానందులు సాక్షాత్తు దత్తావతారమైన అక్కల్కోట స్వామి సన్నిధిలో దీన్ని నిర్వహించడం సముచితం, లేకుంటే వారి ఆశీస్సులతోనైనా ఇక్కడ జరిపించాలి అన్నారు. ఒకప్పుడు ఆయన అక్కల్కోట స్వామిని దర్శించారట కూడా. అలానే శ్రీ గజానన్ మహారాజులను కూడా దర్శించారు. శ్రీ వాసుదేవానందులు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడ్ నుండి దాసగను అనే భక్తుడు వచ్చి ఆయనను దర్శించాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన శ్రీ సాయిబాబాకి సమర్పించు, మమ్మల్ని మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమను. సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ వారి విషయం వేరు అన్నారు. తర్వాత దారిలో దాసగును అతని మిత్రులు ఏమారి వేరొక కాయ అని పొరపాటు పడి దానిని తినివేశారు. వాళ్ళు షిరిడీ చేరాక ఇంకా ఏమీ చెప్పకముందే సాయిబాబా నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. వాళ్ళు జరిగినది చెప్పి దానికి బదులు వేరొక కాయ ఇస్తామన్నారు. ఆయన నా సోదరుడిచ్చిన కాయతో మరేదీ సాటి కాదు అని వాళ్ళని క్షమించి విడిచిపెట్టారు. శ్రీ గురుచరిత్ర గ్రంథమహిమ. 1000 మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? ఆత్మజ్ఞానం గల సద్గురువులెంత అరుదు. అట్టి వారిని మాత్రమే ముముక్షులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతున్నది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా? శ్రీగురు చరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనల్ని అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మొక్కుకొని గాన్గాపురంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది. కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడి దిగులుతో మరణించాడు. అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది కానీ మొక్కు గురించి భయపడి గాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపమని దత్తస్వామిని ప్రార్థించింది. ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి, అక్కల్కోటలో స్వామిని నేనే, వారికి భిక్ష ఇస్తే 1000 మందికి పెట్టినట్లే అన్నారు. ఆమె అక్కల్కోటలోని స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరగించి, అమ్మ 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు. శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది. కలంగపూరు, గుజరాత్లో కళ్యాణ్జీ అని ఒకరుండేవారు. వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీగురు చరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఒకప్పుడు సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పారు. నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థుగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు. త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజులో స్థిరపడి శ్రీ గాండా మహారాజుగా ప్రసిద్ధి చెందారు. పాండురంగని అనుగ్రహం వలన 1898లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు. అతని తల్లి అతని 8వ ఏట నరసోబావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకొని నేను మీ వాణ్ణి అన్నారు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవారు. ఒక రాత్రి కలలో శ్రీగురు చరిత్ర పారాయణ చేయి అని వినిపించింది. మరో రోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథం ఇచ్చి వెళ్ళాడు. ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులేనట. పాండురంగడు చాలా కాలం దానిని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణ లెక్క చేయక కౌపీనధారియే ఏకాంతముగా తపస్సు
శ్రీ గురు చరిత్ర 108 పారాయణాలు చేసి సిద్ధుడై శ్రీ రంగావధూతగా నారేశ్వరిలో స్థిరపడ్డారు. చాలీస్గౌ అనగా ఖాండేశ్లో శంకర శాస్త్రి కుమారుడు మార్తాండ్ 11వ సంవత్సరం నుండి శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతడి ఎదురుగా శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై, నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు? నేను చతుర్మాస్య వ్రతం భంగం చేసుకురావాల్సి వచ్చింది అన్నారు. ఆయనను మంత్రోపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు. నాటి నుండి మంత్రజపము, పూజ, శ్రీగురు చరిత్ర పారాయణ, దత్తనామస్మరణలతో నిరంతరం గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. రెండవ భార్య కూడా అలాగే మరణించింది. ఆ తర్వాత శంకర శాస్త్రి యాత్రలు నర్మదా ప్రదక్షిణం చేశారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గులవని, గుజరాత్లో మౌనీబాబా, రంగావధూత, నిత్యానంద వజ్రేశ్వరి, బాపురావు మహారాజ్ గారులను దర్శించి తరణ్యలో శ్రీ నానే మహారాజ్గా ప్రసిద్ధి చెందారు. రచయిత 1973లో గాంగాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నారు. ఒకరోజు ఒక మద్రాసీ సాధువు గారితో ఇచ్చట భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వటం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నారు. ఆ సాధువు ఇలా అన్నారు, మొదట నేను అలాగే తలచాను, కానీ ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించారంభించాను. ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి, నా రాక దైవ రహస్యం, నన్ను యత్నించవద్దు అని హెచ్చరించారు. కానీ నేను పట్టు విడవలేదు. మరోరోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3:30 మెలకువ వచ్చి చూసేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు, మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగినది ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. నాటి రాత్రి స్వామి మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, నన్ను నీవేమి పట్టగలవు, నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు. ఈయన నేటికి భిక్షకు వచ్చే మాట నిజం.